ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ క్యాండిడేట్స్ని రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలా అనేసి హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ ఐటమ్ నేను చూపిస్తా. అదేంటంటే ఫుడ్ డెలివరీ గురించి కానీ ఇంకా మిగతా కొరియర్ సర్వీసెస్ గురించి కానీ వీళ్ళు రోబోలు యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది యాక్చువల్లీ ఇట్లాంటి వీడియో నేను లాస్ట్ టైం ప్రీవియస్ లో అప్లోడ్ చేస్తాను, కానీ ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్స్ యాడ్ చేసి మరీ చూపిస్తున్నాను. అన్ఫార్చునేట్లీ లేదంటే ఇది మా ప్రావిన్స్ లో లేదు, కానీ మా నియర్ బై ప్రావిన్స్ అంటే యాక్చువల్లీ అరౌండ్ 400 to 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రావిన్సెస్ లో ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారన్నమాట. మా దగ్గర కూడా స్లో వస్తుంది కాబట్టి టైం పడుతుంది. ఓకే, మా దగ్గర వచ్చినప్పుడు నేను డెఫినెట్ ఇంకో వీడియో చేస్తాను పర్సనల్గా దాన్ని కలిసి. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ మాత్రం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే దీనివల్ల చాలా మందికి జాబులు అయితే పోతా ఉన్నాయి. అయినా కానీ ఏంటంటే వీళ్ళు అడ్వాన్స్ అయిపోతా ఉన్నారు అన్నమాట. రోబోలు తిరుగుతాను. రోబో అనగానే మీరు అనుకోవచ్చు ఆ చిట్టి ఇదా రోబో టైప్ లో, రజనీకాంత్ టైప్ లో ఉన్న రోబోలు కావు ఇవి. ఇదేంటంటే ఓన్లీ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాయి అనమాట. దాంతోపాటు కొరియర్లు కూడా డెలివరీ చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అందరు వీడియోలు అయితే చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు అబ్బా. వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ నేను వ్యూస్కి మాత్రం హ్యాపీ, కానీ మీరు లైక్స్ కొట్టండి అబ్బా. లైక్స్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని ప్లీజ్, రిక్వెస్ట్ అనుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో మొత్తం ఆసక్తిగా కంటిన్యూగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ క్యాండిడేట్స్ని రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలా అనేసి ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారంటే మొత్తం రోబో మిషన్స్ అనేది రెడీ చేస్తున్నారు అన్నమాట. ఈ కంపెనీ వచ్చేసి మైతోవాన్, చాలా ఫేమస్ కంపెనీ ఫుడ్ డెలివరీ మొత్తంలో. ఈవెన్ మన దగ్గర ఉన్న జొమాటో ఉంటుంది కదండి, ఆ జొమాటోలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అన్నమాట, వర్కింగ్ పార్ట్నర్. వీళ్ళని రీప్లేస్ చేస్తారు ఆ మిషన్స్తోని. ఆ మిషన్స్ ఎట్లుంటే చూపిస్తా పదండి. కేఎఫ్సి చికెన్ అమ్మా, కేఎఫ్సి చికెన్ అనుకుంటా రోడ్ల మీద అమ్ముకుంటూ తిరుగుతాయి ఈ రోబోలు. ఇవి వచ్చే డ్రైవర్లెస్ రోబోలు అనమాట. ఈ కేఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే దీని కంపెనీ నుంచి తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ అనేది దానిలో కూడా పెట్టేసి దాన్ని రోడ్ల మీద విడిచిపెట్టేస్తారు అనమాట. సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు గిట్ట అమ్ముతా ఉంటాయి అనమాట చాలా మటుకు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొరియర్ డెలివరీ గురించి వాడే ట్రక్కులు ఉంటాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తాను మీకు, చాలా బాగా నచ్చుతాయి అనమాట మీకు. ఓకేనా, ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షాంఘైలో ఇట్లాంటి కాన్సెప్ట్ బాగా రన్ అవుతూ ఉంటుందబ్బా. ఎందుకంటే నేను యాక్చువల్లీ షాంఘై పోయినప్పుడు డెఫినెట్లీ నేను పర్సనల్గా దాన్ని చూసినప్పుడు కూడా మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను డెఫినెట్లీ. కానీ ఈ పర్టికులర్గా ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే వీళ్ళు ఈ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్గా పోతా ఉన్నారు మెల్లిమెల్లిగా. సో దీనివల్ల మీరు ఒకటి ఆలోచించండి, వీళ్ళు ఇట్లాంటి చిన్న దాంట్లోనే వీళ్ళు ఇంత అడ్వాన్స్గా అయిపోయినారు అంటే వీళ్ళు వెపన్స్లో కానీ ఆర్మీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకోవడంలో కానీ వీళ్ళు ఇంకెంత అడ్వాన్స్ ఉంటారో మీరు ఆలోచించండి. ఎందుకంటే దాని ఇన్ఫర్మేషన్ మాత్రం బయటికి రాదు కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నమాట. ఓకేనా, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటాను. మన దేశంలో ఇట్లాంటి టెక్నాలజీ రావడానికి ఎంత టైం పడుతుందో మీరు కామెంట్స్ మాత్రం ఫర్ షూర్గా పోస్ట్ చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొరియర్కి సంబంధించిన ట్రక్. దీంతో పాటు నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. కొరియర్కి ఏంటంటే సింపుల్ అబ్బా, మనము పర్టికులర్ ఏ ఐటమ్ అనేది ఎక్కడికైనా పంపించాలంటే ఈ ట్రక్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే కొరియర్ కంపెనీ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొరియర్స్ అన్ని సంబంధించిన ఇట్లా వేసేస్తారు, వేసేసి దానికి కమాండ్ ఇచ్చేస్తారు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇక ట్రక్ అది చూసినా కదా, మొత్తం ఫ్యామిలీ సర్కిల్లో ఇట్లాంటి ట్రక్స్ అనేవి నిలబడతా ఉంటాయి. మనం ఏమైనా పంపించాలి, ఏమైనా కొనుక్కొని రావాలి అంటే ఆటోమేటిక్గా తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ ఇచ్చేసిపోతాం. అంటే సేమ్ టు సేమ్ ఏంటంటే మన ర్యాపిడో మనం ఎట్లా వాడుకుంటాం అబ్బా. ఇప్పుడు ఇన్ కేసు మనం ఏమైనా ప్రోడక్ట్ మనం పంపించాలనుకున్నాం అనుకోండి, ర్యాపిడో బుక్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకెళ్ళి డెలివరీ పికప్ చేసుకొని వెళ్ళి డెలివరీ చేస్తారు కదా. సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనం ఈ ట్రక్ యూజ్ చేసుకున్నాం అనుకో, ఈ ట్రక్ కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ పోతుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. లేకుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా ట్రక్స్ ఉంటే సేమ్ మన కొరియర్ బాయ్స్లో అన్ని చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఫుడ్ డెలివరీ, కొరియర్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ తోని ఇది ఏంటంటే ట్రక్కులు అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే బ్యాటరీకి సంబంధించిన ట్రక్కులు అనమాట, ఏంటంటే డ్రైవర్లెస్. ఇంకా ఇవి చేసే మిస్టేక్ కూడా రోడ్ల మీద చాలా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి అవి మీకు మధ్యలో నేను పోస్ట్ చేస్తాను. ట్రక్ అడ్డం వచ్చింది అనుకోండి, అంటే ఎవరైనా అడ్డం వచ్చింది అనుకోండి, దాని మనం అయిపోతుంది, అది అక్కడే అయిపోయింది. కాకుండా
ఇంకేమైపోతుందంటే ఇన్ కేసు మన రోడ్ మధ్యలో నుంచి పోతున్నప్పుడు ఏదో రాంగ్ రూట్కి పోయింది అనుకోండి, పోతే అది అక్కడనే అయిపోతుంది అనమాట. రోడ్ ట్రాఫిక్ జామ్ కానీ ఏమన్నా కానీ దానికి ఏంటంటే కమాండ్ రిసీవ్ కావాలంతే. కమాండ్ రిసీవ్ అయ్యేంత వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ట్రక్. సో అది కూడా చూడండి, మీకు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఓకేనా? సో మీరేమనుకుంటారు అబ్బాయి ఇంట్రెస్టింగ్ వీడియో గురించి? మీరైతే డెఫినెట్లీ మీరు కమెంట్లో మాత్రం షూర్గా పోస్ట్ చేయండి. ఇట్లా టెక్నాలజీ మన దగ్గర వస్తే బాగుంటుందా కాదా అని చెప్పేసి. ఇన్ కేస్ మన దగ్గర వస్తే డెఫినెట్లీ ఎంత టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక మన కంటెంట్ గట్రా నచ్చుతున్నట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టాలి. ఈ పర్టికులర్ ఈ రోబో కల్చర్ అనేది మన ఇండియాలో ఎప్పటి వరకు వస్తుంది, ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది, అది కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.